When Jesus met with his disciples for the first breaking of bread, యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో మొట్టమొదటిసారి రొట్టె విరచటంలో కలుసుకున్నప్పుడు he said these words to them. I want you to turn with me to Luke chapter 22, verse 24. వారితో ఆయన ఈ మాటలు చెప్పారు. లూకాసు వార్త 22వ అధ్యాయం 24వ వచనాన్ని మనందరం చూద్దాం. While they were sitting at the Lord's table, they knew this is the last night that we are going to be with Jesus. ఆ బల్ల యొద్ద ఆయనతో వాళ్ళు కూర్చున్నప్పుడు వాళ్ళకి తెలుసు యేసుక్రీస్తు ప్రభువుతో ఉండబోయే చివరిసారి ఇదే అని. And still there was an argument among them, verse 24, as to who is the greatest. అయినా కానీ 24వ వచనంలో మనం చూసినట్లయితే తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదం వారిలో పుట్టెను. So just think of that. Jesus is going to be crucified. They know his time is over, and they're sitting there. చూడండి, మీరు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడబోతున్నారు, ఆయన సమయం అయిపోయిందని వాళ్ళకి తెలుసు. వాళ్ళందరూ అక్కడ కూర్చొని deciding who's going to take over. Now he's going, who's going to be the leader. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు, మనలో ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు నాయకులుగా ఉండాలి అని వాళ్ళు అనుకుంటున్నారు. That's really amazing. నిజంగా ఇదంతా ఆశ్చర్యకరం. And then Jesus had to correct them, saying, in the world they have kings who, when the king is dying, they say, who's going to be the next king? అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని సరిచేశారు. ఈ లోకంలో అయితే రాజులు ఉంటారు, ఒక రాజు చనిపోయేటప్పుడు తర్వాత రాజు ఎవరవుతారు అని వాళ్ళు అనుకుంటారు. But verse 26, it must not be like this with you. కానీ 26వ వచనం మనం చూసినట్లయితే మీరైతే అలాగ ఉండరాదు. Your desire must not be to see who is the greatest. ఎవరు గొప్పవాళ్ళు అనే కోరిక మీకు ఉండకూడదు. But who is the servant? You know, that's what he said. అయితే ఎవరు ఇక్కడ పరిచారకుడు, సేవకుడు, ఆ విధంగా ఉండాలి. అదే ఆయన చెప్పారు. Then he said, who is greater, the one who sits at the table or the one who serves? And I am among you as the one who serves. ఆ తర్వాత ఆయన ఈ విధంగా చెప్పారు, గొప్పవాడెవడు, భోజన పంక్తిని కూర్చుండవాడా, పరిచర్య చేయవాడా? పంక్తిని కూర్చుండవాడే కదా, అయినను నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను. So our frame of mind when we come to the Lord's table is very, very important. ప్రభు బల్లలో మనం పాలు పొందటానికి వచ్చేటప్పుడు మనం ఎటువంటి మనసుతో వస్తున్నాం అన్నది చాలా ముఖ్యం. That we don't sit here judging other people. మనం ఇక్కడ కూర్చొని వేరే వాళ్ళని తీర్పు తీర్చడానికి కాదు. And we don't think who's the greatest and who's not. ఇక్కడ ఎవరు గొప్పవాళ్ళు కాదు అని ఆలోచించడానికి కూడా కాదు. But the Spirit of Christ who said, I am among you as the one who serves. నేను మీ మధ్య పరిచర్య చేయవాని వలె ఉన్నాను అనే క్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. And to value even those who are not so perfect. అంత పరిపూర్ణులు కాని వారిని కూడా మనం వారికి విలువ ఇవ్వాలి. You know, this is a bunch of imperfect disciples. ఇక్కడ మనం చూసినట్లయితే ఎంతో అపరిపూర్ణమైన శిష్యుల గుంపు ఉన్నారు. I think these disciples were worse than everybody sitting here. ఈ శిష్యులు ఇక్కడ కూర్చున్న మనందరికంటే కూడా ఎంతో తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు. Because they were fighting who's the greatest. Are you sitting here fighting with anybody whether you're the greatest? I don't think so. ఎందుకంటే వీళ్ళు మనలో ఎవరు గొప్పవాళ్ళు అని పోరాడుతూ ఉన్నారు. మీలో ఇక్కడ కూర్చున్న వాళ్ళు మనలో ఎవరు గొప్పవాళ్ళు అని మీరు అనుకుంటున్నారా? మీరు అలా అనుకోవట్లేదని నేను అనుకుంటున్నాను. These people were worse than all of us. వీళ్ళు మనందరికంటే కూడా ఎంతో దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నారు. But yet the Lord says to them, you have stood by me in my trials. అయినా ప్రభు ఏం చెప్తున్నారంటే, నా శోధనల్లో, నా శ్రమల్లో నాతో కూడా నిలిచిన వారు మీరే. It's amazing how, and listen to this. Just as my Father granted me a kingdom, I'm granting you, and one day you will sit on thrones judging the 12 tribes of Israel. Is that how you talk to people who are fighting among themselves who's the greatest? ఎంత ఆశ్చర్యకరం. ఇక్కడ మనం చూసినట్లయితే 29వ వచనము, కనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేనును మీకు రాజ్యమును నియమించుచున్నాను. మనలో ఎవరు గొప్పవాళ్ళు అని పోట్లాడుకునే వాళ్ళతో మీరు ఇదే చెప్తారా? What I see there is that Jesus had tremendous hope for them. ఇక్కడ మనం ఏం చూస్తామంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ మీద ఎంతో గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నారు. I know these people are like this now.
but in a few weeks the Holy Spirit will come. And I believe these people are sincere. నాకు తెలుసు వీళ్ళైతే ఇప్పుడు ఇలా ఉన్నారు, కానీ కొన్ని వారాల తర్వాత పరిశుద్ధాంతో నింపబడతారు. వీళ్ళు ఎంతో యథార్థంగా నమ్మకంగా ఉన్నారు. They may not have light. That's why they are arguing about who's the greatest and getting offended so easily. వాళ్ళకి అంత వెలుగు లేదు, అందుకే మనలో ఎవరు గొప్పవాళ్ళు అని వాళ్ళు పోరాడుతూ ఉన్నారు, ఎంతో త్వరగా అభ్యంతర పడుతూ ఉన్నారు. But once the Holy Spirit has come, it will sort them all out. కానీ ఒకసారి పరిశుద్ధాత్ముడు వాళ్ళలోనికి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా పరిష్కారం అవుతాయి. And so I believe that one day you will sit with me in my kingdom. ఒకానొక రోజు నాతో పాటు నా రాజ్యంలో మీరు కూర్చుంటారు. So it's wonderful to, when we come around the Lord's table, to have that type of attitude towards one another. కాబట్టి మనం ప్రభు యొక్క బల దగ్గరికి వచ్చినప్పుడు మనము ఒకరి పట్ల ఒకరము అటువంటి వైఖరిని కలిగి ఉండటం ఎంతో మంచిది. And not to be suspicious. And okay, people are a little weak and they have such thoughts, but ఒకరి పట్ల ఒకరు అనుమానంగా చూడటం కాదు. కొంతమంది బలహీనంగా ఉండి ఇలాంటి తలంపులు కలిగి ఉంటారు. Lord, you're going to make us one day share with you in your kingdom, and every one of these people who are sincerely seeking to live for you will be there. ప్రభువా, ఒకానొక రోజు మీ రాజ్యంలో మాకు కూడా పాలు పంపులు దయచేస్తారు. ఎవరైతే యథార్థంగా మీకోసం ఇక్కడ బ్రతుకుతున్నారో మేమందరం కూడా అక్కడ ఉంటాం. And all the 12, I don't know, but they were all equally wholehearted. But he says all 12 of you will sit, verse 30, on thrones judging Israel. ఇక్కడ ఉన్న 12 మంది కూడా అందరూ ఒకే విధంగా పూర్ణ హృదయంతో ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ 12 మంది కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండి ఇశ్రాయేలు గోత్రముల వారికి తీర్పు తీరుస్తారని ఉంది. So it's good to have that spirit when we come together here, not to be suspicious of anyone. కాబట్టి అటువంటి ఆత్మతో మనము ఇక్కడికి రావటం మంచిది. ఎవరినో అనుమానంగా చూడటం కాదు. Not to look down on anyone, not to think who's the greatest and who's the least. And ఎవరిని తక్కువ చేసి చూడటం కాదు, లేకపోతే ఎవరు గొప్పవాళ్ళు ఎవరు తక్కువ వాళ్ళు అని చూడటం కాదు. what is the fault in that brother and what is that fault in that sister? ఆ సహోదరులు ఏం తప్పు ఉంది, ఈ సహోదరులు ఏం తప్పు ఉంది. At the breaking of bread, that is not the time. In fact, that should never be our business. రొట్టెలో పాలు పొందేటప్పుడు చేయాల్సిన పని కాదు. నిజానికి అసలు అది మన పని కానే కాదు. Because Jesus said in another instance in John's Gospel, chapter 16. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మరొక చోట ఈ విధంగా చెప్పారు. యోహాను సువార్త 16వ అధ్యాయం. That is also at the Lord's table. At the Lord's table, he said this. ఇది కూడా ప్రభు యొక్క బల్ల దగ్గరే చెప్పారు. John 16 was spoken at the Lord's table. When I go away, John 16 verse 7. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు ఈ విధంగా చెప్పారు. అది కూడా ప్రభు యొక్క బల్ల దగ్గర. Middle. If I go away, the helper, the Holy Spirit will come. నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము, ఆదరణకర్త మీ వద్దకు వస్తాడు. And when this is at the Lord's table, he's talking to these people who are discussing about who's the greatest. ప్రభు యొక్క బల్ల దగ్గరే ప్రభు ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. శిష్యులేమో ఎవరు గొప్పవాళ్ళు అని వాళ్ళు వాదం పెట్టుకున్నప్పుడు, when he comes, he will convict of sin and righteousness and judgment. That's his business. ఆయన వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పింపజేస్తాడు. అది ఆయన పని. To convict people of sin. It's not my business. మనుషుల యొక్క పాపాన్ని ఒప్పింపజేసేది ఆయన పని, నా పని కాదు. My business is to share the word, to love people. నా పని ఏంటంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవటం, ప్రజలను ప్రేమించటం. I'm not called here to go around convicting people of sin. This is your sin and this is your sin. That's the Holy Spirit's business. నేను ప్రతి ఒక్క మనిషి దగ్గరికి వెళ్ళి నీ పాపం ఇది, నీ పాపం ఇది, నీ పాపం ఇది అని చెప్పడానికి నేను పిలువబడలేదు. అది పరిశుద్ధాత్మని యొక్క పని. And I must mind my own business. Like they say, mind your own business. నా పని నేను చూసుకోవాలి. చాలా మంది చెప్తుంటారు నీ పని నువ్వు చూసుకోమని. That's not your business. The Holy Spirit, he will convict the world of sin. ఇది నీ పని కాదు, అది పరిశుద్ధాత్మని యొక్క పని. Let him do that. లోకం యొక్క పాపాన్ని ఆయన ఒప్పింపజేస్తాడు, ఆయన చేయనివ్వండి. But our duty is meanwhile just to love one another and be patient with each other. కానీ మన పని ఏంటంటే ఒకరినొకరు ప్రేమించుకోవటం, ఒకరినొకరు సహించటం. And I see that spirit of Christ in all with all this conflict going on among them as to who's the greatest. See the wonderful way he speaks to them. ఇక్కడ వాళ్ళలో ఎవరు గొప్పవాళ్ళమని వాదం పెట్టుకుంటున్నప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆత్మను ఎంతో అద్భుతంగా మనం ఇక్కడ చూస్తాం. And he tells them, I want you to know, John 17:23. This is at the Last Supper. చూడండి ఆయన వాళ్ళతో ఎంత అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారో.
ప్రభు యొక్క చివరి రాత్రి భోజనమున యోహాను సువార్త 17:23లో ఈ మాటలు ఆయన వారితో చెప్పారు. that I pray the Father that these people will know one thing. నేను తండ్రిని వేడుకుంటున్నాను, వీళ్ళు ఒక్క విషయాన్ని గ్రహిస్తే చాలని. John 17:23, the last part, that you love them just as much as you love me. యోహాను సువార్త 17:23 నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివి. And so, Father, I desire that you'll give them, they may see my glory with me. తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మహిమను వాళ్ళు చూచినట్లుగా. What a tremendous attitude he has to people who are still discussing as to who's the greatest. చూడండి, మనలో ఎవరు గొప్పవాళ్ళమని ఇంకా వాళ్ళు వాదం పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళ పట్ల ఎంత మంచి వైఖరిని ప్రభు కలిగి ఉన్నారు కదా. So what I see there is he had faith that they'll get over it. This is a temporary time and they're having this problem. కాబట్టి నేను ఇక్కడ చూసేది ఏంటంటే ఆయన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, వాళ్ళు ఏమి అవ్వబోతున్నారు అని. ఇప్పుడు వాళ్ళు వెళ్ళే సమస్య అంతా తాత్కాలికమైందని ప్రభు చూశారు. So what has come to me is we must have faith for one another. Okay, you see a problem there. కాబట్టి ఇక్కడ నేను కూడా చూసేది ఏంటంటే మనం ఒకరి పట్ల ఒకరము విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సరే, అక్కడ నువ్వు సమస్యను చూసావు, Let's have faith that he'll get over it. ఆ సమస్యను ఆ వ్యక్తి అధిగమిస్తాడనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. He's going through a problem right now. Okay? Have faith that he'll get over it. ఆ వ్యక్తి ఒక సమస్యలో గుండా వెళ్తున్నాడు, అయితే ఆ సమస్యను అధిగమిస్తాడనే విశ్వాసాన్ని నేను కలిగి ఉండాలి. And so we find that it actually happened on the day of Pentecost. ఆ విధంగా నిజానికి మనం చూసినట్లయితే పెంతెకోస్తు దినాన జరిగింది. When the Holy Spirit came, that they did get over it and they. పరిశుద్ధాత్ముడు వారిలోనికి వచ్చిన తర్వాత వాళ్ళు దీన్ని అధిగమించారు. There's a beautiful verse. I often ask children this question. ఇక్కడ ఎంత అద్భుతమైన వచనం ఉంది. చిన్నపిల్లల్ని ఈ విధంగా నేను అప్పుడప్పుడు ప్రశ్న అడుగుతూ ఉంటాను. Who stood up and preached on the day of Pentecost? పెంతెకోస్తు దినాన ఎవరు నిలబడి బోధించారు? And I think most of them will get the wrong answer. చాలా మంది సమాధానాన్ని తప్పుగా చెప్తారు. Do you know? Well, I'll tell you. Acts 2:14, the answer is there. మీకు తెలుసా? నేను చూపిస్తాను. అపోస్తల కార్యములు 2:14లో దీనికి జవాబు ఉంది. Peter taking his stand with the 11. పేతురు 11 మందితో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను 12 people stood up. 12 మంది నిలబడ్డారు అక్కడ. Peter was just the voice. 12 people said, Peter, we are behind you. పేతురు కేవలం తన స్వరంతో చెప్తున్నాడు, కానీ మిగిలిన వాళ్ళు ఏమంటున్నారంటే నీతో మేము కూడా ఉన్నాం. That spirit of who's greater, are you greater, I'm greater, was completely gone. కాబట్టి మనలో ఎవరు గొప్పవాళ్ళు, నువ్వు గొప్పవాడివా, నేను గొప్పవాడివా అనే ఆత్మ పోయింది. He stood there and 11 people said, Peter, you speak, but we are 100% behind you. పేతురు అక్కడ లేచి నిలబడి మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వాళ్ళు కూడా లేచి నువ్వు మాట్లాడు, నీతో కూడా మేము 100% ఏకీభవిస్తున్నాం. Have we come to that place? మనం ఆ స్థానానికి వచ్చామా? Do we support one another? That's what we are testifying in the breaking of bread. మనం ఒకరి కోసం ఒకరం ఆ విధంగా నిలబడుతున్నామా? మనము రొట్టెలో పాలు పొందేటప్పుడు దాన్నే సాక్ష్యం ఇస్తున్నాం. Lord, I want to do that. ప్రభువా, నేను కూడా ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. I see imperfection there, imperfection here, imperfection in myself. అపరిపూర్ణత అక్కడ చూస్తున్నాను, ఇక్కడ చూస్తున్నాను, నాలో కూడా చూస్తున్నాను. But these are not perfect people on the day of Pentecost. పెంతెకోస్తు దినాన కూడా వీళ్ళు పరిపూర్ణమైన వ్యక్తులేం కాదు. We know that later on Peter was afraid to eat with the Gentiles and Paul had to correct him. ఆ తర్వాత మనం చూస్తాము పేతురు కూడా అన్యులతో కలిసి భోజనం చేయటానికి భయపడ్డాడు. ఆ తర్వాత పౌలు వచ్చి పేతురును సరిచేశాడు. So they were not perfect people, but the Lord just blessed their ministry. వాళ్ళేం పరిపూర్ణమైన వ్యక్తులేం కాదు, అయినా కానీ దేవుడు వాళ్ళ పరిచర్యలను ఆశీర్వదించాడు. So I want to say to all of you who are here, bunch of imperfect people, including me, the Lord loves you. కాబట్టి ఇక్కడ కూర్చున్న వారందరితో నేను చెప్తున్నాను, మీరందరూ కూడా ఎంతో అపరిపూర్ణమైన వ్యక్తులు, నేను కూడా. ప్రభువు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. And he has great hope for you, even if you don't have any hope for yourself. నీ మీద నీకు ఎటువంటి నిరీక్షణ లేకపోయినా కానీ ప్రభువు నీ మీద ఎంతో నిరీక్షణ పెట్టుకొని ఉన్నాడు. So let's come to the Lord's table with that faith. ప్రభు యొక్క బల యొద్దకు అటువంటి విశ్వాసంతో మనం వద్దాం. That I have somebody in heaven who has hope that I'm going to make it through. నేను దీన్ని అధిగమిస్తాను అనే నిరీక్షణ పెట్టుకొనినా ప్రభు పరలోకంలో ఉన్నాడు. And one day share the kingdom with him, and not only with him, but with all the rest of us here.
ఒకానొక రోజు ఆయనతో పాటు రాజ్యంలో మనం పాలు పొందుతాము. ఆయనతో మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళందరితో కూడా. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.